మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన ఇప్పుడు పోక్సో కేసులో దర్యాప్తు కూడా ముమ్మరమవుతోంది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసు విచారణను ప్రభుత్వం ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అప్పగించింది. ఈ నేపథ్యంలో కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని సిట్ బృందం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. నిన్న సాయంత్రమే డీసీపీ రితిరాజ్ పేట్ బషీరాబాద్ ఏసీపీ సీఏలతో కలిసి కేసు పూర్వపరాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలను బృందం అంతా కూడా పరిశీలించింది. కేసు విచారణలో భాగంగా సిట్ బృందం బాధితురాలి నుంచి మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పోక్సో కేసు కావడంతో నిబంధనల ప్రకారం మహిళా అధికారుల సమక్షంలోనే ఈ ప్రక్రియ అంతా కూడా జరగనుంది. బాధితురాలిని మెడికల్ టెస్ట్ల కోసం ఆసుపత్రికి తరలించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ పరీక్షల నివేదిక కేసులో అత్యంత కీలకం కాబోతోంది. బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం దాని దర్యాప్తు ముమ్మరం కాబోతోంది. మరోసారి బాధితురాలిని విచారణ చేయబోతూ ఉన్నారు మహిళా అధికారుల సమక్షంలో. అలాగే వైద్య పరీక్షలు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ ఈ పరీక్షల నివేదిక మొత్తం కూడా ఇప్పుడు కేసుకు సంబంధించి కీలకం కాబోతోంది. అతనిపై నమోదైన పోక్సో చట్టానికి సంబంధించి అన్ని ఆధారాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు చేస్తోంది. మా ప్రతినిధి సుజాత మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్, ఇన్పుట్స్ మనకు అందించడానికి ఓవర్ టు యు సుజాత. సుమతి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి మరికొద్ది సేపట్లోనే సిట్ అధికారిని రితిరాజ్ రాబోతున్నారు. నిన్న సాయంత్రం పేట్ బషీరాబాద్ కి వచ్చి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద పోక్సో కేసుకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పరిశీలించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత కేసు 2 రోజుల తర్వాత నమోదు చేయడంపై కొంతవరకు రాజకీయ విమర్శలు వచ్చాయి. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలోనే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి సభ ఉండడం, పోలీస్ బందోబస్తు అంతా అక్కడ ఉండడంతోనే కేసు కొంతమేరకు స్టడీ చేయడంలో ఆలస్యమైంది అని చెప్పేసి పోలీసులు చెప్పారు. వెంటనే నిష్పక్షపాతంగా బాధితులకి న్యాయం జరగాలి, ఎవరు తప్పు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత పోలీసులు ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు డీజీపీ. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారినిగా రితిరాజ్ ఉన్నారు. 8వ తారీఖున పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు తల్లి ఫిర్యాదు చేసిన అనంతరం కూడా ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పేట్ బషీరాబాద్ సిఐ వాళ్ళు చూస్తున్నారు. కానీ ఒక మహిళ కాబట్టి ఈ కేసుకి సంబంధించి మహిళ అధికారినిగా నియమిస్తే ఈ కేసు కొంత నిజాలు తెలుస్తాయన్నటువంటి నేపథ్యంలోనే ఒక మహిళా అధికారిని అంటే కుకట్పల్లి డీసీపీ రితిరాజ్నే ఈ సిట్ అధికారినిగా నియమించారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి చేరుకుంటారు. ఇటు ఈ సిట్లో డీసీపీ రితిరాజ్తో పాటు పేట్ బషీరాబాద్ ఏసీపీ సిఐ ముగ్గురు సమక్షంలోనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి ఇరు కుటుంబాలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. కరీంనగర్లో బండి సంజయ్ కుమారుడు హనీ ట్రాప్ జరిగింది అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. అదే రోజు ఇక్కడ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి తల్లి నా కూతుర్ని అనేక సార్లు లైంగికంగా వేధించాడు అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఫామ్ హౌస్లో ఒక పార్టీని నిర్వహించి 2025 డిసెంబర్ 31న మద్యం సేవించి ఆ తర్వాత కొంత తన మీద దాడికి చేసేటువంటి ప్రయత్నం చేశాడు అన్నటువంటి ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలి తల్లి. ఇటు పోలీసులు ఈ కేసుని నిష్పక్షపాతంగా ఖచ్చితంగా న్యాయం చేసే విధంగానే ఎవరి వైపు తప్పు ఉన్నా కఠినంగా శిక్షిస్తాము అని చెప్తున్నారు. కేసుకి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అనేది ఇప్పటికే కలెక్ట్ చేశారు. బండి భగీరథ్ కాల్ డేటా ఆధారంగా కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బండి భగీరథ్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పరిచయం ఏంటి, 6 నెలల క్రితమే బండి భగీరథ్ కి ఒక స్నేహితుల ద్వారా బాధితురాలు పరిచయం అయ్యింది అని చెప్తున్నారు. కానీ హనీ ట్రాప్ జరిగింది అని బండి భగీరథ్ చెప్తుంటే మా పాపని లైంగికంగా దాడికి పాల్పడ్డాడు, భగీరథ్ బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి ఒకవైపు తల్లి ఫిర్యాదు చేసింది. కాబట్టి ఇరు కుటుంబాల స్టేట్మెంట్ తో పాటు అటు బాధితురాలి స్టేట్మెంట్ ని మరొకసారి స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తారు. దాంతో పాటు ఎట్ ఎ టైం తల్లిదండ్రుల స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసి ఇటు కేసుకి
సంబంధించి అన్ని ఆధారాలను సేకరించారు కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి ఇక్కడ నుంచే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది సుమతి. రైట్ సుజాత, థ్యాంక్ యూ.